ఈరోజు నా ఫేవరెట్ కర్రీ చింత చిగురు పప్పు అయితే చేస్తున్నాను. చింత చిగురు దొరకడమే నాకు ఒక అద్భుతంలాగా అనిపించింది. అంటే ఏ సీజన్లో పడితే ఆ సీజన్లో అయితే చింత చిగురు దొరకదు కదా. దొరికినప్పుడే దాన్ని చాలా జాగ్రత్తగా అపూర్వంగా అయితే చూసుకోవాలి. పేరుకే సమ్మర్ మొత్తం దొరుకుతుంది అని, కానీ ఎప్పుడు పడితే అప్పుడైతే దొరకదనమాట. మాకు ఎప్పుడో ఒకసారి సంతలో అయితే పెడతారు. అది దొరికినప్పుడు వెంటనే తీసేసుకోవాలన్నమాట. ఎందుకంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో అయితే అది సేల్ అయిపోతుంది. ఎందుకంటే రేర్గా దొరుకుతుంది కాబట్టి అందరూ తీసేసుకుంటారు. అంతేకాకుండా ఏంటంటే చింత చిగురు కంటే చింత ఆకు ఎక్కువ కలిపేసి అమ్ముతారు. చెటాకు అట్లాగా 100 అని చెప్పి అమ్ముతారు. ఇంకా అందులో అంత చింతాకే ఉంటుంది, ఎక్కడో కొంచెము చింత చిగురు ఉంటుంది. ఇంకా అది కూడా దొరకటము గగనం అని చెప్పేసి తీసేసుకుంటాను. కానీ ఈసారి అయితే కొంచెము లక్కీగా దొరికిందనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పంపించారంట. ఇంకా దాన్ని అయితే వేస్ట్ చేయడము నాకు అస్సలు ఇష్టం లేదనమాట. అంటే ఫ్రిడ్జ్లో పెట్టి అలా వదిలేస్తే ఉంటుంది, కానీ ఒక్కోసారి వాడిపోయి ఉంటుంది, టేస్ట్ కూడా మారిపోతుందని చెప్పేసి ఇక తెచ్చిన వెంటనే అయితే పప్పు చేసుకుందాం అనుకున్నాను. నార్మల్గా ఎక్కువ చింత చిగురు అలా దొరికితే నేను ఏంటంటే ఎగ్ ఫ్రై లాగా చేసుకుంటాను. ఎగ్ ఫ్రై అయితే బాగుంటుంది. చింత చిగురు కలిపి ఎగ్ ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా మీకు అవైలబుల్లో ఉంటే. నాకు మళ్ళీ కనుక చింత చిగురు దొరికితే ఈసారి అయితే ఎగ్ ఫ్రైలోనే వేసుకొని చేస్తాను. మీకు కూడా వీడియో చేసి చూపిస్తాను. ఈసారికైతే చింత చిగురు పప్పు అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మండే కాబట్టి ఇక నాన్ వెజ్ తినను నేను. అందుకే వెజ్ ఐటమ్ అని చెప్పి పప్పులో అయితే వేస్తున్నాను. అదే మండే కాకుండా ట్యూస్డే అలాగైతే నేను ఎగ్ ఫ్రై చేసుకునేదాన్ని. దీనికోసం అయితే కందిపప్పు అయితే రేషన్ కందిపప్పు అయితే దొరికిందనమాట. ప్రజెంట్ అదే ఉంది ఇంట్లో. ఇది ఏంటంటే ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. దీన్నైతే ఒక అర్ధగంట అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని చింత చిగురు అయితే ఇంకేదైనా చెత్త అలాంటిది ఏమైనా ఉంటే అది క్లీన్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా నానబెట్టుకున్న దాన్ని అయితే కుక్కర్లోకి మార్చుకొని ఇంకా అందరూ ఎలాగా పప్పు ఉడుకుతున్నప్పుడు ఆయిల్, పసుపు ఇవన్నీ వేస్తారో అలానే నేనైతే సేమ్ ఫాలో అవుతున్నాను. ఎందుకో నాకు ప్రతిసారి పప్పు కుదరదు. ఏదో ఒక్కసారి మాత్రమే బాగుంటుంది. నేనేం ఫాల్ట్ చేస్తున్నానో తెలియట్లేదు, కానీ ఈసారి అయితే పప్పు మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. చింత చిగురు వేయటం వల్లనో ఏంటో. ఇంకా పప్పు ఉడుకుతున్నప్పుడు నేను అందులోనే డైరెక్ట్గా ఆనియన్స్, మిర్చి, ఇంకా చింత చిగురు, టమాటో కూడా వేశాను. అందులో ఆయిల్, సాల్ట్ అయితే వేయలేదు, కానీ పసుపు వేసాను. సాల్ట్ వేస్తే ఉడకదంటారు కదా, అందుకే పసుపు వేసి అయితే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే నేను స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. నార్మల్గా అయితే పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఒక 2 విజిల్స్ తర్వాత లాస్ట్ విజిల్ టైంలో అయితే చింత చిగురు వేసి ఉడికిస్తారనమాట. నేనైతే ఇక ఈసారి అన్నీ కలిపే వేసాను. ఎలా ఉంటుందో ఈసారి టేస్ట్ ఏమన్నా చేంజ్ ఉంటుందా ఏంటి అనేది ట్రై చేద్దామని చెప్పేసి అన్నీ ఒకేసారి వేసి ఉడికించాను. పులుపు వల్ల ఏంటంటే పప్పు తొందరగా ఉడకదు అంటారు కదా, అది నిజమే. అందులో ఇవి రేషన్ పప్పు అవ్వడం వల్లనో ఏంటో అస్సలు ఉడకలేదు. 2 విజిల్స్ వచ్చినా సరే అట్లానే ఉంది. ఇంకొక 2 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. చాలా సింపుల్ అంటారు పప్పు చేయటం, కానీ నాకు ఎందుకో అస్సలు కుదరదు. ఇంకా ఈసారి అయితే ఇక కారం వేసేసి విజిల్ అయితే పెట్టుకున్నాను. ఎలా ఉంటే అలా ఇక ఈ 2 విజిల్స్ అయితే తర్వాత పప్పు ఉడకపోయినా పర్లేదని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసుకున్నాను. 2 విజిల్స్ తర్వాత అయితే చూడండి పప్పు ఎలా ఉడికిందో. ఇంకా పలుకు ఉంది అని చెప్పేసి పప్పు గుత్తితో అయితే మెతుకున్న తర్వాత కొంచెం స్టవ్ మీద పెట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసి కొంచెం ఉడికించుకున్నాను. తర్వాత అయితే పోపు వేసుకున్నాను. నార్మల్గా అయితే నేను పోపులో ఆనియన్స్ వేస్తాను. ఈసారి డైరెక్ట్గా ఉడికించుకున్నాను కాబట్టి వేయలేదు. పప్పు అయితే టేస్టీగా ఉంది. నేను తిన్న తర్వాత అయితే వీడియో తీశాను. ఎక్కువ హడావుడిగా లేకుండా అయితే చేసేసాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.